ఘన A to Z తెలుగు ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికి నా నమస్కారాలు. ఈ వీడియోలో అందరికీ ఉపయోగపడే ఒక టాపిక్ ని తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అది ఈ ఫైలింగ్ ని ఏ విధంగా చేయాలి. మీరు మీ మొబైల్లో కూడా ఈ ఫైలింగ్ ని చేసుకోవచ్చు. అది కూడా మీకు ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నాదొక రిక్వెస్ట్, మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి ఒక మోటివేషన్ కింద ఉంటుంది. మా ఛానల్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ ఫైలింగ్ ని ఏ విధంగా సబ్మిట్ చేయాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్లో కానీ లేదంటే సిస్టమ్ లో కానీ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ నందు ఈ ఫైలింగ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ ఫైలింగ్ సంబంధించి మెయిన్ సైట్ ఓపెన్ అవుతుంది. కింద కనిపిస్తున్న ఈ ఫైలింగ్ హోమ్ పేజ్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ రకంగా విండో వస్తుంది. ఫోన్ లో కూడా ఈ రకంగానే వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న విండోకి ఇంటూ మార్క్ పై క్లోజ్ క్లిక్ చేయండి. మీ మొబైల్లో అయితే ఈ సైడ్ కనిపిస్తున్న 3 డాట్స్ పై క్లిక్ చేసి కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఒక ఆప్షన్ మీకు డెస్క్ టాప్ వ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఈ ఫైలింగ్ ని మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపిస్తున్న 3 ఆప్షన్ చూడండి ఒకసారి. న్యూ టు ఈ ఫైలింగ్, రిజిస్టర్ యువర్ సెల్ఫ్. ఈ ఫైలింగ్ ని ఫస్ట్ టైం చేస్తున్న వారైతే మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించి మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ పాన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి. ఆల్రెడీ మీరు రిజిస్టర్డ్ అయిన యూజర్స్ అయితే రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ హియర్ పై క్లిక్ చేసి మీ ఐడి పాస్వర్డ్లతో లాగిన్ అవ్వాలి. ఎవరైనా మీ పాస్వర్డ్ని మర్చిపోయినట్లయితే ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసి రీసెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్కి ఓటీపీలు వస్తాయి. దాని ద్వారాగా మీరు మీ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి, న్యూ పాస్వర్డ్ని. ఇప్పుడు నేను రిజిస్టర్ యూజర్స్ ఏ విధంగా ఈ ఫైలింగ్ సబ్మిట్ చేయాలో వివరిస్తాను. ఫస్ట్ లాగిన్ హియర్ పై క్లిక్ చేయండి. ఈ రకంగా యూజర్ ఐడి, పాస్వర్డ్ అని వస్తుంది. యూజర్ ఐడి అంటే ఏం లేదండి, మీ పాన్ నెంబరే యూజర్ ఐడి అవుతుంది. పాస్వర్డ్ మీరు ఇంతకుముందు సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. తర్వాత క్యాప్చా కోడ్, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని కింద టైప్ చేయండి. ఈ విధంగా లాగిన్ అవుతుంది. ఈ పేజ్ లాగిన్ అయిన తర్వాత సెషన్ టైము 15 మినిట్స్ ఉంటుంది. ఈ 15 మినిట్స్లో మనం ఒకసారి సేవ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ సెషన్ 15 మినిట్స్కి నుంచి స్టార్ట్ అవుతుంది. లేనట్లయితే లాగౌట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరి 15 మినిట్స్కి మీరు ఒకసారి సేవ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డాష్ బోర్డు, మై అకౌంట్, ఈ ఫైల్, ఈ ప్రాసెసింగ్ ఇలాగా మనకి చాలా మెనూలు కనిపిస్తాయి. ఈ మెనూలోంచి మనం ఈ ఫైలింగ్ సంబంధించి మై అకౌంట్లోని ఫస్ట్ వ్యూ ఫామ్ 26AS ట్యాక్స్ క్రెడిట్ అయిందా లేదా, అంటే మన పాన్ అకౌంట్కి మీరు కట్టిన అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఈ ఫైలింగ్ చేయాలి. ట్యాక్స్ పడిన వాళ్ళు అయితే డైరెక్ట్గా ఇంకా ఈ 26AS సెలెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా ఈ ఫైలింగ్కి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ క్లిక్ చేసి మీరు ప్రాసెస్ చేయొచ్చు. అయితే ఒకసారి ఈ ట్యాక్స్ పడిన వాళ్ళు ఏ విధంగా మీ యొక్క ట్యాక్స్ని వెరిఫై చేసుకోవాలో ఫామ్ 26A ఒకసారి చూద్దాం. వ్యూ ఫామ్ 26A పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ ఫామ్ 26AS ట్యాక్స్ రిటర్న్ ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ ఉంటుంది. ఈ కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. ఈ రకంగా స్క్రీన్ వస్తుంది. ఆ అగ్రీ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఈ కింద క్లిక్ వ్యూ ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ 26AS అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి విండో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి అసెస్మెంట్ ఇయర్ అంటే 2020-21 అవుతుంది. వ్యూ యాజ్ HTML వ్యూని సెలెక్ట్ చేసి వ్యూ ఆర్ డౌన్లోడ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ రకంగా మనకి కింద డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. పార్ట్ ఏ, డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. ఇక్కడ మనకి మీరు పే చేసిన ట్యాక్స్ అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ట్యాక్స్ పడిన ఎంప్లాయ్కి అయితే నో ట్రాన్సాక్షన్ ప్రెజెంట్, ఏం ట్రాన్సాక్షన్ లేదని వస్తుంది. అలా కాకుండా మీరు ట్యాక్స్ పే చేసి ఆల్రెడీ ఇక్కడ ఈ రకంగా నో ట్రాన్సాక్షన్ ప్రెజెంట్ అని అయితే మాత్రం మీరు ఇంకా TDS అవ్వలేదని అర్థం. మీ DDO గారి చేత TDS చేయించుకున్న తర్వాతే మనం ఈ ఫైలింగ్ చేయాలి. ట్యాక్స్ పడిన వాళ్ళైతే DDO గారు
టీడీఎస్ చేయకుండా కూడా మనం ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ పడిన వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ మీ డీడీఓ గారు టీడీఎస్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఫైలింగ్ చేయవలసి ఉంటుంది. ఈ ఫైలింగ్ సైట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఆల్రెడీ చూసాం, మనము ఫామ్ 26AS చూసాము, చెక్ చేసుకున్నాము. తర్వాత ఈ ఫైలింగ్ ఏ విధంగా చేయాలి. ఈ ఫైలింగ్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని ఉంటుంది మెనూ. ఆ మెనూని సెలెక్ట్ చేసుకోండి. ప్రాసెస్ కొద్దిగా చేసి ఉన్నట్లయితే ఈ రకంగా ITR 1 క్లిక్ హియర్ టు ఓపెన్ ద సేవ్డ్ డ్రాఫ్ట్ అడుగుతుంది. ఎవరైనా ఒకసారి స్టార్ట్ చేసి మధ్యలో ఆగినట్లయితే మళ్ళీ దాని ఎక్కడి నుంచి ఆగిందో అది కంటిన్యూ చేద్దాం అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేయండి. లేకపోతే ఫ్రెష్గా చేద్దాం అనుకుంటే క్లిక్ హియర్ సెలెక్ట్ చేయండి. అసెస్మెంట్ ఇయర్ అంటే 2020-21. ITR ఫామ్ నెంబర్ మనకి ITR ఎంప్లాయీస్ అందరూ కూడా ITR 1 అవుతారు. ITR 1 సెలెక్ట్ చేసుకోండి. ఫైలింగ్ టైప్ ఒరిజినల్ రివైజ్డ్ రిటర్న్ సెలెక్ట్ చేయండి. సబ్మిషన్ మోడ్ ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ అదొకటి ఉంటుంది. అప్లోడ్ HTML 2 ఉంటాయి. మనం ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ సెలెక్ట్ చేసుకొని కింద మనకి మీ అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఎవరికైనా 2-3 అకౌంట్స్ ఉంటే మెయిన్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక అకౌంట్ ఉన్న వాళ్ళు అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఐ వాంట్ టు యూజ్, ఇది హిందీ ఫార్మెట్ కావాల్సిన వాళ్ళు ఇది సెలెక్ట్ చేయండి. లేకపోతే కంటిన్యూ క్లిక్ చేయండి. ఈ రకంగా ఐ అగ్రీ, కంటిన్యూ. మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఫామ్స్ ఉంటాయి ఈ ఫైలింగ్ సంబంధించి. అందులో ఫస్ట్ ఫాము ఇంట్రడక్షన్ ఫాము. ఇంట్రడక్షన్లో ఏమి ఉండవు, మనం ఏం ఫిల్ చేయవలసిన అవసరం లేదు. తర్వాత పార్ట్ ఏలో జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అంటే పాన్ నెంబరు, ఎంప్లాయీ యొక్క ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్, ఇవన్నీ ఉంటాయి. ఎవరైనా మార్చుకుందాం అనుకున్న వాళ్ళు మార్చుకోవచ్చు, లేకపోతే దాన్ని అలా వదిలేయండి. ఏమైనా మోడిఫికేషన్ ఉంటే మోడిఫికేషన్స్ మార్చండి. తర్వాత నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, పెన్షనర్, అదర్స్. ఈ రకంగా ఈ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అందులో మీరు దీనికి చెందిన వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎంప్లాయీ స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ A20 దగ్గర ఫీల్డ్ అండర్ సెక్షన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఫీల్డ్ అండర్ సెక్షన్లో 139(1) ఏమంటే 139(1) ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్. మీరు డ్యూ డేట్ కన్నా ముందే ఈ ఫైలింగ్ చేస్తున్నట్లయితే దాన్ని సెలెక్ట్ చేయాలి. లేట్గా ఈ ఫైలింగ్ చేస్తున్నవారు 139(4)ని సెలెక్ట్ చేయాలి. రివైజ్డ్ ఆల్రెడీ మీరు సబ్మిట్ చేసి ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నట్టయితే 139(5)ని సెలెక్ట్ చేయాలి. 119(2)B ఆఫ్టర్ కండోనేషన్ ఆఫ్ డిలే, అంటే ఎవరైనా లేట్ ఫీజుతో, ఫైన్తో మీరు ఏమైనా సబ్మిట్ చేస్తున్నట్లయితే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది నో సెలెక్ట్ చేయండి. ఇక్కడతో ఫామ్ 2 కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత ఒకసారి సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఎందుకంటే మనకి సెషన్ టైమర్ మళ్ళీ 15 minutes వస్తుంది. ఒకసారి సేవ్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ థర్డ్ పేజ్ వచ్చి మెయిన్ పేజ్ అంతా కూడా ఈ ఫైలింగ్ సంబంధించి థర్డ్ పేజీ ఉంటుంది. ఈ థర్డ్ పేజ్లో గ్రాస్ సాలరీ. ఇక్కడ మీరు ఈ గ్రాస్ సాలరీ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీ అనెక్సర్ టూల్ కానీ ఫామ్ సిస్టమ్ కానీ దగ్గర పెట్టుకొని అందులో ఉన్న వాల్యూస్నే మీరు ఇస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న గ్రాస్ సాలరీని మీరు అక్కడికి వచ్చి ఉంటుంది 438,107. B1లోని సాలరీ యాజ్ పర్ సెక్షన్ 17(1)లో ఈ గ్రాస్ సాలరీని ఇక్కడ టైప్ చేయండి. ఈ ఫామ్ సిస్టంలో కానీ లేకపోతే అనెక్సర్ 2లో ఉన్న వాల్యూస్ని ఇక్కడ టైప్ చేయండి. ఎంప్లాయీకి సంబంధించి ఎలివెన్స్ ఏమన్నా మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే ఆ వాల్యూస్ని ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మనకి నేచర్ ఆఫ్ ఎగ్జామ్ట్ ఎలివెన్స్, ఇక్కడ మనకి చాలా రకాల ఎలివెన్స్ కనిపిస్తాయి. అందులోంచి జనరల్గా ఎక్కువ మంది ఎంప్లాయీస్ యూజ్ చేసుకునే ఎలివెన్స్ హౌస్ రెంట్ ఎలివెన్స్. దీన్ని సెక్షన్ 1013(a)లో మీరు హౌస్ రెంట్ ఎలివెన్స్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అమౌంట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా ఈ ఫామ్ 16లో ఎంత ఇది ఇచ్చారో, ఫామ్ 16లో టోటల్ ఇచ్చారే రిసీవ్డ్ ఈ అమౌంట్ ఇవ్వాలి. 33,033. స్టాండర్డ్ డిడక్షన్ 16(1)(a) 50,000 రూపాయలు వాల్యూ చూపిస్తుంది.
ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఇవ్వాలి. తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 16(3)లో ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇక్కడ మీరు ఎంతైతే ప్రొఫెషనల్ ట్యాక్స్ని ఎనెక్సర్ ఉందో ట్యాక్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. హౌస్ ప్రాపర్టీ దగ్గర హౌసింగ్ లోన్ తీసుకొని దాని యొక్క అమౌంట్ డిడక్షన్లో చూపించాలంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ సెలెక్ట్ చేసి ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. రెంటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళైతే సెలెక్ట్ ఆప్షన్ పెట్టి సరిపోతుంది. ఇక్కడ ఎవరైనా సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే హౌసింగ్ లోను ఉందని సెలెక్ట్ చేస్తే పైన మీరు ఇక్కడ ఇచ్చిన హౌస్ రెంట్ ఎలివెన్సెస్ని తీసేయవలసి ఉంటుంది. హౌసింగ్ లోన్ సెలెక్ట్ చేసుకుంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ అని ఇచ్చి ఇక్కడ B25లో ఇంట్రెస్ట్ పేబుల్ ఆన్ బారోడ్ క్యాపిటల్, మీరు తీసుకున్న హౌసింగ్ లోను రెంట్కి సంబంధించి ఇంట్రెస్ట్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ అమౌంట్ 2 లక్షలకు దాటితే మళ్ళీ ఇక్కడ మనం ITR 2ని చేయవలసి ఉంటుంది. ITR 2ని సబ్మిట్ చేయాలి. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎవరికైనా 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే. నెక్స్ట్ లెట్అవుట్ అంటే మనకు హౌసింగ్ లోన్ ఉండి దాన్ని రెంట్కి ఇచ్చి మనం వేరే హౌస్లో రెంట్కి ఉంటే అప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ లెట్అవుట్లో చూపించాలి. రెంటెడ్ హౌస్ వారు సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. B3లో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్, అదర్ సోర్స్లో ఏదైనా ఇన్కమ్ ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్ అకౌంట్, ఇంట్రెస్ట్ ఫ్రమ్ డిపాజిట్, బ్యాంక్ డిపాజిట్ నుంచి ఇంట్రెస్ట్ అయినా వస్తుంది ఆ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మనకి ఏమైనా రిటర్న్ పంపించినట్లయితే వాళ్ళు ఇంట్రెస్ట్ చేసి పంపిస్తారు, ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఫ్యామిలీ పెన్షన్, ఎనీ అదర్. నెక్స్ట్ B4 గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఇక్కడ మనకి 352,674 ఈ రకంగా మనకి ఎనెక్సర్లో 2లో కూడా అమౌంట్ సరిపోయింది. ఆ రకంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ Cలో డిడక్షన్స్ అండ్ ట్యాక్సిబుల్ టోటల్ ఇన్కమ్, ETC. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత LIC, PF, పిల్లర్ ట్యూషన్ ఫీజెస్, ఇటువంటి డీటెయిల్స్ ఎవరైనా సబ్మిట్ చేద్దాం అనుకుంటే, డిడక్షన్లో చేద్దాం అనుకుంటే వాటికి సంబంధించిన మొత్తం అమౌంట్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఎంప్లాయీ అయితే APGLI GISకి సంబంధించి 10,560 అమౌంట్ ఇచ్చారు. ఈ టోటల్ అమౌంట్ ఇక్కడ మనం ఇవ్వాలి. 80CCC పెన్షన్ ఫండ్ వాళ్ళైతే మీరు ఇక్కడ ఈ అమౌంట్ని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 80CCD1లో CPS సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వేసే అమౌంట్ని ఇక్కడ మనం ఇవ్వాలి. ఆ అమౌంట్ డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే CPS 35,515, ఇక్కడ 35,515 ఇచ్చేస్తాము. 1Bలో కంట్రిబ్యూషన్ టు పెన్షన్ స్కీమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఎవరైనా ఎంప్లాయీ సంవత్సరానికి 50,000 ఈ పెన్షన్ స్కీమ్లో అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు. అది ఎవరైనా చేసుకుంటే ఆ అమౌంట్ ఇస్తాము, లేకపోతే అలా వదిలేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 80CCD2 కంట్రిబ్యూషన్ టు పెన్షన్ స్కీమ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ బై ఎంప్లాయీ. అంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ వేసిన అమౌంట్, అలాగే విధంగా మనం కూడా ఇది మనం CPSలో కట్ అయిన అమౌంట్, మనకి ఎంతైతే అమౌంట్ కట్ అయిందో గవర్నమెంట్ కూడా ఆ సేమ్ అమౌంట్ మన అకౌంట్లో వేస్తుంది. దానికి సంబంధించిన డేటా ఇవ్వాలి. సేమ్ డేటా 35,515. ఇక్కడ చూపించిన అమౌంట్ని మనం ఆల్రెడీ ఎవరైనా ఎనెక్సర్ 2లో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో చూపించినట్లయితే ఈ CPS అమౌంట్ని ఇక్కడ మనం కూడా చూపించాలి. మీ ఫామ్ 16లో కానీ ఎనెక్సర్ 2లో కానీ అది మెన్షన్ చేయకపోతే ఇక్కడ కూడా మెన్షన్ చేయని అవసరం లేదు. అక్కడ మెన్షన్ చేస్తేనే ఇక్కడ మెన్షన్ చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లోకి వెళ్ళి CPS కంట్రిబ్యూషన్ బై గవర్నమెంట్ ఇచ్చి ఆ అమౌంట్ ఎంత అయితే ఉందో 35,515 ఆ అమౌంట్ని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కేవలం మీ ఎనెక్సర్ 2లో కానీ ఫామ్ 16లో కానీ మెన్షన్ చేస్తేనే మెన్షన్ చేయండి. మెన్షన్ చేయకపోతే
ఇక్కడ ప్రత్యేకంగా అదర్ సోర్స్ ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. 80DD అనేది మన మీద ఆధారపడిన వారు ఎవరైనా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే లేదా పర్సన్ విత్ డిజేబిలిటీ కానీ ఉంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డిపెండెంట్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఇక్కడ మనం అమౌంట్ 75,000 రూపాయల వరకు ఇవ్వచ్చు. డిపెండెంట్ పర్సన్ విత్ సివియర్ డిజేబిలిటీ ఉన్నవారు అయితే 1,25,000 వరకు మనం అమౌంట్ ఇక్కడ చూపించవచ్చు డిడక్షన్లోని. అటువంటిది ఏమి లేని వాళ్ళు సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 80DDB మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ డిసీజెస్ సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్కి అమౌంట్ యూజ్ చేసుకుంటే దాన్ని డిడక్షన్లో చూపించాం అనుకుంటే ఇక్కడ సెల్ఫ్ ఆర్ డిపెండెంట్కి 40,000 రూపాయల వరకు యూజ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఆర్ డిపెండెంట్ సీనియర్ సిటిజన్ అయితే వాళ్ళు 1,00,000 రూపాయల వరకు ఇక్కడ అమౌంట్ని డిడక్షన్లో చూపించుకోవచ్చు. అటువంటిది ఏమి లేని వాళ్ళు సెలెక్ట్ ఆప్షన్ పెట్టి వదిలేయండి. నెక్స్ట్ 80E ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ని మీరు ఇక్కడ డిడక్షన్లో చూపించవచ్చు ఎవరైనా ఇద్దామనుకున్న వాళ్ళు. నెక్స్ట్ 80EE ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ రెసిడెంషియల్ హౌస్ ప్రాపర్టీ 2 లక్షలు దాటిన వారు అదనంగా 50,000 చూపించవచ్చు ఇక్కడ. అయితే ఇది కేవలము 2015-16లో హౌసింగ్ లోన్ ఎవరు తీసుకున్నారో వారికి మాత్రమే ఈ 50,000 అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ 80EA డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ సెకండ్ హౌస్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ అమౌంట్ 3.5 లక్షల వరకు ఇందులో చూపించవచ్చు. అయితే 45 లక్షల కంటే దాటకుండా ఎవరైతే హౌసింగ్ లోన్ తీసుకుంటారో వాళ్ళు 3,50,000 రూపాయల వరకు ఇక్కడ డిడక్షన్లో చూపించవచ్చు. తర్వాత 80EEB డిడక్షన్ ఆఫ్ రెస్పెక్ట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఎవరైనా ఎలక్ట్రికల్ వెహికల్ని లోన్ తీసుకొని కొన్నట్లయితే దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ అమౌంట్ 1,50,000 రూపాయల వరకు ఈ కాలంలో డిడక్షన్లో చూపించవచ్చు. 80Gలో డొనేషన్ ఆఫ్ సర్టెన్ ఫండ్స్ ఇక్కడ డొనేషన్స్ ఎవరైనా చేసినట్లయితే డొనేషన్ చూపించవచ్చు. 80GGC డొనేషన్ టు పొలిటికల్ పార్టీకి సంబంధించి డొనేషన్ ఏమైనా ఇస్తే ఈ కాలంలో చూపించవచ్చు. 80TTAలో ఇంట్రెస్ట్ అమౌంట్ 10,000 లోపు వచ్చిన అమౌంట్ని అంటే సేవింగ్ అకౌంట్ సంబంధించి సేవింగ్ అకౌంట్స్ ద్వారాగా 10,000 రూపాయల లోపు ఇన్కమ్ వచ్చినట్లయితే 80TTAలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 80TTB ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ క్యాష్ ఆఫ్ రెసిడెంట్ సీనియర్ సిటిజన్కి సంబంధించి డిపాజిట్ల మీద వచ్చిన అమౌంట్ 50,000 రూపాయల వరకు ఎగ్జామ్స్ను ఈ కాలంలో చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 80U ఇన్ కేస్ ఆఫ్ ఏ పర్సన్ డిజేబిలిటీ సెల్ఫ్ వాళ్ళైతే సెల్ఫ్ డిజేబిలిటీ ఉన్నట్లయితే 75,000 రూపాయల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ విత్ సివియర్ డిజేబిలిటీ ఉన్నట్లయితే 1,25,000 రూపాయల వరకు డిడక్షన్లో మీరు ఇక్కడ అమౌంట్ చూపించవచ్చు. సేవ్ డ్రాఫ్ట్ పై క్లిక్ చేసి ట్యాక్స్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ TDSలో ఇంతకుముందు ట్యాక్స్ పే చేసిన వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఎంప్లాయీ ట్యాక్స్ ఏం పే చేయలేదు కాబట్టి 0 అని ఉంది. ఎవరైనా TDS 2ని కూడా సబ్మిట్ చేసినట్లయితే అంటే బ్యాంక్ డిపాజిట్లపై బ్యాంకులో వాళ్ళకి ట్యాక్స్ కట్ అయినట్లయితే ఆ డీటెయిల్స్ ఇక్కడ TDS 2లో కనిపిస్తాయి. నెక్స్ట్ ట్యాక్స్ పెయిడ్ అండ్ వెరిఫికేషన్ మనం చూసినట్లయితే D12లో మనం చూసినట్లయితే ఇక్కడ ఎంత ట్యాక్స్ అయితే ఇక్కడ కనిపిస్తుందో అది ఒకసారి చెక్ చేసుకోవాలి. అది మనం కట్టిన ట్యాక్స్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. లేకపోతే అయితే లేనట్లయితే D13లో అమౌంట్ పేబుల్ ఇక్కడ ఏమైనా అమౌంట్ కనిపిస్తే మీరు ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి D13లో 0 ఉండాలి. ఎవరికైనా అమౌంట్ చూపిస్తే ముందుగా ఎలక్ట్రానిక్ పేలో కానీ బ్యాంక్ చలనంలో కానీ అమౌంట్ పే చేసి రిమైనింగ్ అమౌంట్ తర్వాత మాత్రమే ఈ ఫైలింగ్ చేయవలసి ఉంటుంది. D14లో మీకు ఏమైనా ఇక్కడ అమౌంట్ చూపిస్తే అదనంగా ట్యాక్స్ పే చేసి ఉంటే రిటర్న్ అమౌంట్లో చూపిస్తుంది. ఆ అమౌంట్ మీ యొక్క ఈ ఫైలింగ్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్కి
రిటర్న్ పంపించడం జరుగుతుంది. పార్ట్ బిలో అదర్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. కింద వెరిఫికేషన్కి వచ్చినట్లయితే ఇక్కడ కెపాసిటీ యాజ్ అనే దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ప్లేస్ మీరు ఎక్కడి నుంచి అయితే సబ్మిట్ చేస్తున్నారో ప్లేస్ని, ఆ డేట్ని ఇవ్వాల్సి ఉంటుంది. కిందకి వచ్చినట్లయితే ప్లీజ్ సెలెక్ట్ ద వెరిఫికేషన్ ఆప్షన్. మీరు ఈ ఫైలింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. ఈ వెరిఫికేషన్ ఆప్షన్ 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1లో మనం వెంటనే ఈ ఫైలింగ్ అయిన వెంటనే ఈ వెరిఫికేషన్ చేసేద్దాం అనుకుంటే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే దీనికి మీ ఆధార్ నెంబర్ కానీ, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, మీ మొబైల్ నెంబర్, ప్రజెంట్ వర్కింగ్ మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి. దానికి ఓటీపీ వస్తుంది. దాని ద్వారాగా మనం ఈ ఫైలింగ్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లేదు ఇప్పుడు నేను ఈ ఫైలింగ్ చేసి 120 days తర్వాత లోపల నేను ఈ వెరిఫికేషన్ చేసుకుంటాం అనుకుంటే మీరు ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఆప్షన్ 3 ఇప్పుడు ఈ ఫైలింగ్ చేసి దీని అక్నాలజ్మెంట్ ప్రింట్ తీసుకొని దీని ఇన్కమ్ ట్యాక్స్ హెడ్ ఆఫీస్ అయిన బెంగళూరు అడ్రస్కి మీరు పోస్ట్లో పంపిద్దాం అనుకుంటే ఆప్షన్ 3ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ షెడ్యూల్ D1 ఈ సంవత్సరం కొత్తగా పెట్టిన ఆప్షను. ఇదేంటంటే మీరు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇది ఏంటంటే ఎవరైనా 2020కి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెలలో సేవింగ్ చేసినట్లయితే ఆ సేవింగ్స్ని కూడా మీరు ఈ 2021 ఈ ఫైలింగ్లో చూపించవచ్చు. అది కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే. ఎందుకంటే కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అటువంటి వారు ఎవరైనా ఉంటే దాన్ని పార్ట్ సిలోని ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా వారు నో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ ఎస్ ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎంత అమౌంట్ సేవ్ చేశారో అక్కడ ఈ కాలంలో ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ షెడ్యూల్ 80D వెదర్ యూ ఆర్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఇంక్లూడింగ్ పేరెంట్స్ ఇన్ ఏ సీనియర్ సిటిజన్. ఓన్లీ ఇది మీరు మీ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించి మీరు హెల్త్కి సంబంధించి ఈహెచ్ఎస్ కానీ లేకపోతే వేరే హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ పే చేసినట్లయితే వాళ్ళు పేరెంట్స్ కాకుండా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు పే చేసింది డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పే చేస్తే ఎస్ అని దానికి సంబంధించి. ఈహెచ్ఎస్ కాకుండా వేరే ఇన్సూరెన్స్ పే చేసినట్లయితే ఎస్ ఇవ్వండి. ఈహెచ్ఎస్ అయితే ఓన్లీ నో పెట్టుకుంటే సరిపోతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ మనం పే చేస్తున్న 1080 అమౌంట్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ సెకండ్ కాలంలోని వెదర్ ఎనీ వన్ ఆఫ్ యువర్ పేరెంట్ ఈజ్ ఏ సీనియర్ సిటిజన్. పేరెంట్స్కి మీరు ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లు ఏమైనా కట్టినట్లయితే ఎస్ ఆప్షన్ పెట్టి ఆ డీటెయిల్స్, ఇన్సూరెన్స్ డీటెయిల్స్, అమౌంట్ ఎంత కడుతున్నారో ఇవ్వాలి. అటువంటి ఏమీ కట్టకపోతే, ఫ్రెండ్స్ని ఎవరు కట్టకపోతే నో అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ షెడ్యూల్ 80G ఏమైనా వెల్ఫేర్స్ వాటికి మనం డొనేట్ చేసినట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్కి, సైనిక ఫండ్, ఇటువంటి డీటెయిల్స్ ఎవరికైనా మనం పే చేసినట్లయితే ఆ డీటెయిల్స్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది ధోని దగ్గర స్టేట్ గవర్నమెంట్కి అయితే స్టేట్ గవర్నమెంట్ అని, ఏపీ అయితే ఏపీ గవర్నమెంట్ అని, తెలంగాణ అయితే తెలంగాణ గవర్నమెంట్ అని, అడ్రస్ తెలంగాణ అయితే హైదరాబాద్ అని, ఏపీ అయితే గుంటూరు, పిన్ కోడ్ వచ్చి ఏపీ వాళ్ళైతే గుంటూరు పిన్ కోడ్ 522020. ఇక్కడ పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎంప్లాయ్కి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించిన ఇక్కడ పాన్ నెంబర్ ఉంటుంది. ఈ పాన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. 5 జీలు, 4 సున్నాలు, మళ్ళీ 1 జీ. ఇక్కడ క్యాష్ దగ్గర కాకుండా అదర్ మోడ్లోని మనం మీరు పే చేసిన 70 రూపీస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇదే రకంగా మీరు ఏమైనా వేరే ఫ్లడ్స్ జరిగినప్పుడు, వేరే అనర్థాలప్పుడు మీరు ఏమైనా అమౌంట్ డొనేట్ చేస్తున్నట్లయితే ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ సేవ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలంలో సేవ్ డ్రాఫ్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ మన మెయిన్ పేజ్ ఒకసారి చూసి మనం చూసినట్లయితే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా వచ్చినాయి లేదు చూడండి, ఒకసారి వెరిఫై చేయండి. టోటల్ ఇన్కమ్ దగ్గర మనకి 3,05,450 రూపాయలు వస్తుంది. ఇక్కడ కూడా మనకి నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ దగ్గర, టోటల్ ఇన్కమ్ దగ్గర 3,05,450 రూపాయలు. ఈ రకంగా టాలీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి.
టిక్ తీసుకున్నట్లయితేనే మనం కరెక్ట్గా చేసినట్లు. 70 రూపీస్ ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన అమౌంట్ కూడా ఇక్కడ అక్కడ మనం డీటెయిల్స్లో ఇచ్చినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చి మన టోటల్ అమౌంట్ అన్ని కరెక్ట్గా చూపిస్తాయి. ట్యాక్స్ పేయబుల్ ఆన్ టోటల్ ఇన్కమ్ దగ్గర 2773 ఉంది. ఫామ్ 16లో కూడా చూసినట్లయితే టోటల్ 2773, 2,50,000 ఇన్ 2,50,000 1 to 5 lakhs వరకు 5%. ఆ 5% కూడా మనకి ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్షన్ 2773. సో నెట్ ట్యాక్స్, నో ట్యాక్స్ ఈ రకంగా వెరిఫై చేసుకొని మనకు కూడా అక్కడ ట్యాక్స్, టోటల్ ట్యాక్స్ 0 చూపిస్తుంది. రిబేట్ కూడా 2773, ట్యాక్స్ పేబుల్ 2773. ఒకసారి రివ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేసి మర్చిపోయినట్లయితే ఆ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోలేదు, ఆంధ్రప్రదేశ్. ఏదైనా ఫీల్డ్ మర్చిపోయినట్లయితే ఆటోమేటిక్గా సిస్టమ్ చూపిస్తుంది. అన్ని ఫీల్డ్ కరెక్ట్గా ఇచ్చినట్లయితేనే ఓకే చూపిస్తుంది. ప్లీజ్ సెలెక్ట్ అట్లీస్ట్ 1 అకౌంట్. మనం అకౌంట్ డీటెయిల్స్ దగ్గర ఒక అకౌంట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోలేదు. ఓకే, ఇలా మనం సెలెక్ట్ అకౌంట్ ఫర్ రిఫండ్ ఆర్ క్రెడిట్. రిఫండ్ క్రెడిట్ సంబంధించి అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 3 ఆప్షన్లో ఒక ఆప్షన్ వెంటనే వెరిఫికేషన్ చేసుకుందాం అనుకుంటే మనం ఈ వెరిఫికేషన్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి. 120 days లోపల చేద్దాం అనుకుంటే సెకండ్ ఆప్షన్. మాన్యువల్గా ప్రింట్అవుట్ తీసి బెంగళూరు పంపిద్దాం అనుకుంటే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు రివ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేసి ఈ రకంగా అన్ని ఫీల్డ్స్ కరెక్ట్గా మనం ఎంటర్ చేసామన్నప్పుడే మనకి ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మనం వాల్యూస్ అన్ని ఒకసారి చెక్ చేసుకొని మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. టోటల్ సరిపోయింది. ట్యాక్స్ పేబుల్ ఇన్కమ్, రిబేటు, నిన్ను ట్యాక్స్ ఇవన్నీ సరిపోయినాయి అనుకున్నట్లయితేనే మీరు మీ బ్యాంక్ అకౌంట్ అన్ని డీటెయిల్స్ సరిపోయినాయి అనుకున్నప్పుడే అన్నీ ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్పై క్లిక్ చేసినట్లయితే ఆధార్ ఓటీపీ అడుగుతుంది. లేదు అకౌంట్కి సంబంధించి వెరిఫికేషన్ చేద్దాం అనుకుంటే అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ద్వారా చేద్దాం అనుకుంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెట్ బ్యాంకింగ్ సంబంధించి ఈ ఫైలింగ్ త్రూ నెట్ బ్యాంకింగ్ చేద్దాం అనుకుంటే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఆధార్ ఓటీపీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, కంటిన్యూ క్లిక్ చేశాను. ఇప్పుడు ఓటీపీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేసు ఓటీపీ లేట్గా వచ్చినట్లయితే ఈ విధంగా ఒకసారి సబ్మిట్ చేయాలో అది కూడా చూద్దాం. మై అకౌంట్ ఈ వెరిఫికేషన్ రిటర్న్ దానికి సంబంధించి 2020-21 ఈ వెరిఫికేషన్ ఆప్షన్ 3లో ఐ వుడ్ లైక్ టు యూజ్ ఆధార్ ఓటీపీ టు బి వెరిఫికేషన్ మై రిటర్న్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి ఆధార్ ఓటీపీని ఎంటర్ చేసి ఐ అగ్రీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఈ వెరిఫికేషన్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. దీంతో మనం ఈ ఫైలింగ్ సబ్మిట్ చేయడం కంప్లీట్ అవుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత వ్యూ రిటర్న్ ఫామ్స్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పాన్ నెంబరు సెలెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసినట్లయితే మనం చేసిన ఈ ఫైలింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇది కనిపిస్తాయి. ఇది ఈరోజు మనం చేసింది. ఇక్కడ ఎక్నాలజ్మెంట్ ఒకసారి మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఆన్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ ద రిటర్న్ ఫిల్లింగ్ ఎక్నాలజ్మెంట్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ఈ ఫైలింగ్ పోర్టల్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఈ రకంగా మనకి కనిపిస్తుంది. దీన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్త పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం అందించాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక మోటివేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ.